అసలు కేసీఆర్ సార్ చేసిన పాలసీని నిందన చెయ్యనీకనే వీళ్ళకు పని శాతగాక కేసీఆర్ను తిడుతున్నారు అయ్యా. అసలు కేసీఆర్ గురించి మీకు ఏం తెలుసు? కేసీఆర్ చేసిన పనులలో మీరు 10% కూడా చేయలేదు. సిగ్గుపడాల్సిన ముచ్చట మీకు అసలు చిత్తశుద్ధి ఉన్నదా? ప్రభుత్వం ఎట్లా పాలన చేయాలనో మీకు ఏమైనా తెలుసా? అసలు మీరు ఏమనుకుంటున్నారయ్యా అని చెప్పి రేవంత్ రెడ్డిని అట్లనే కాంగ్రెస్ సర్కారును గట్టిగానే లెఫ్ట్ రెడ్డి ఇచ్చింది ఒక అక్క. మరి ఎవలా అక్క ఎందుకు ఇట్లా మాట్లాడిందో తెలవాలి కదా. వార్త తెచ్చిన చూడుండ్రి. శాసనసభ మండలిల బడ్జెట్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గట్టిగానే మాట్లాడిండ్రులా. కేవలం కేసీఆర్ని నిందించనీకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాల ముచ్చట్ల ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని చెప్పి కొంచెం కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు పెట్టింది. సీఎం మంత్రులు అబద్ధాలు ఎప్పుడు మానకపోతే సభల ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం, 420 హామీలు ఇచ్చి గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టించి గ్యారంటీలు ఇప్పి పబ్లిక్ ను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారయ్యా. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 1% మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చినాయని కొంచెం ఎడ్డిచ్చినట్టే మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ తిరస్కరణ చేయలేదు. రేవంత్ రెడ్డి సచివాలయానికి సుట్టపు లెక్క వచ్చిపోతున్నాడు. ప్రజావాణి ఇంటరని చెప్పి సిర్పు ఒక్కసారి మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చిండయ్యా. పబ్లిక్ ని రోజూ కలుపుతానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి అసలు పబ్లిక్ ను కలవనీకినే ఇష్టపడతలేడు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు అయ్యా సీఎం. గాని కల్వకుంట్ల కవితక్క కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కొంచెం గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడబట్టింది అయ్యా. ఇక కాంగ్రెస్ పార్టీ మార్కు కరప్షన్ కి కన్నింగ్నెస్ కి నిదర్శనం అయ్యా ఈ బడ్జెట్ అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క ఉన్నది కదా, అబ్బో లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే ఇచ్చిపడేసింది బడ్జెట్ల మీద. అవినీతి కాంగ్రెస్ డిఎన్ఏలైన భాగం అయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగానికి కూడా ప్రాధాన్యత తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు విజనే లేదు. కేసీఆర్ ని దిట్టుడే పనిగా పెట్టుకొని పాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమ టైంలలో కేసీఆర్ ని లక్షల తిట్టిన ఈ ఆశీర్వాదాలుగా మారి తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం మేము. కేసీఆర్ హయాంలో అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ పదే అడ్డమైన గడ్డి మాటలు దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అబద్ధమని బడ్జెట్ ద్వారా ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్ కట్ గా. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి చేసినటువంటి అప్పులు కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే. ఆయా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 1,21,000 కోట్లు మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చింది. అంటే మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే చేసిన అప్పు 4,22,000 కోట్లు మాత్రమే. ఈ లెక్కలను బడ్జెట్ పత్రాలల్లా ప్రభుత్వమే చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ అప్పుల మీద పదే ఎందుకు గిసోంటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నదో నాకైతే ఎరకైతే లేదని చెప్పి కవితక్క సూటిగానే ప్రశ్నలేసిందయ్యా కాంగ్రెస్ సర్కార్కు. అయితే రాష్ట్రానికి శోధక శక్తిగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి ప్రకటన చేసుతోని పబ్లిక్ గుండెలు గుబేమంటున్నాయ్యా అని కవితక్క అన్నదయ్యా. పెట్టుబడిదారులకు సైతం విశ్వాసం లేకుండా పోతున్నది. ఈ రకంగా సీఎం మాట్లాడు అది చాలా దారుణమైన ముచ్చట. సీఎం హుందా తనానికే ఒక మచ్చదెత్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మూలధనం వ్యయం కింద ప్రతి సంవత్సరానికి దాదాపు 43,000 కోట్లకు పైగా ఖర్చు చేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి సిర్పు మూలధన వ్యయంగా 33,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే దాదాపు నెలకు 2,700 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసుకుంటా సీఎం ఏమో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెప్తున్నారు. కీలకమైన ఇరిగేషన్ రంగానికి సిర్పు 7.5% మాత్రమే కేటాయింపులు చేసి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ఆపుతున్నది ప్రభుత్వమేనయ్యా. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పనికే ఇది పక్కా నిదర్శనం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఏ అయితే పనులున్నాయో గయ్యే. ప్రాణహిత సేవల ప్రాజెక్టు 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే సిర్పు 40 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉండేది. 152 ఎఫ్ఆర్ఎల్ తోని అయితే 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా కాలువలను దొవ్వుడు మొదలు పెట్టింది. గిదెక్కడ ఈ దూరం అని చెప్పి కొంచెం గట్టిగానే ఫైర్ మీద ఫైర్ అవ్వకుండా కవితక్క మాట్లాడిన మాటలో చూస్తున్న వాళ్ళందరూ నిర్గాంత పోయి చూస్తున్నారు. కేసీఆర్ బిడ్డన మజాక కవితక్క మొత్తం అల్లాడిచ్చేస్తున్నది గవర్నమెంట్ అని చెప్పి సప్పట్లు కొట్టబట్టిల్లు కవితక్క తరపు ఫ్యాన్స్.